నమస్కార్. ఈరోజు వీడియోలో మనము ఫ్రాంచైజీ లాగిన్లో ఒక న్యూ కస్టమర్ని ఎట్లా ఆన్బోర్డ్ చేయాలి అంటే కస్టమర్కి ఒక FTTH LLBB కనెక్షన్ ఇవ్వాలంటే ఆర్డర్ ఎట్లా క్రియేట్ చేయాలి, కస్టమర్ అకౌంట్ నెంబర్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమర్ బిల్లింగ్ అకౌంట్ నెంబర్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఆర్డర్ ఎలా జనరేట్ చేయాలి అది చూద్దాం. ఒక కస్టమర్ అప్లికేషన్ ఉంటుంది కదా, అది ఫిల్ చేస్తాం కదా ఆర్డర్ జనరేట్ చేయడానికి, అది చూద్దాం స్టెప్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఫ్రాంచైజీ లాగిన్లో ఉన్నాను. ఓకే, దీంట్లో లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి, దీంట్లోకి వెళ్ళాలి, సెర్చ్ చేయాలి. సెర్చ్ DRM ఆర్డర్ ఎంట్రీ పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని DRM ఆర్డర్ ఎంట్రీ అని టైప్ చేసి దానిపైన క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఆ DRM ఆర్డర్ ఎంట్రీ పేజీకి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ న్యూ కస్టమర్ని యాడ్ చేయాలి కాబట్టి క్లిక్ ఆన్ యాడ్ కస్టమర్. కస్టమర్స్లో కూడా ఇండివిజువల్ కార్పొరేట్ కస్టమర్, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ కస్టమర్ అని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వాలి. కస్టమర్ నేమ్ ఏంటి, TTC హైదరాబాద్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒక కస్టమర్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నేమ్. ఓకే, టెస్ట్ _FTTH. నాకు ఏదో గుర్తుండడానికి ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టైటిల్, జెండర్. ఓకే, నెక్స్ట్ మీకు ఏ ఫీల్డ్స్ ఫిల్ చేయాలో డౌట్ ఉందనుకోండి, ఓకే అని ఉంది కదండి ఇక్కడ రైట్ సైడ్, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రెడ్ ఏవైతే స్టార్ ఉంటాయో అవి కంపల్సరీ అన్నట్టు మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఐడి ప్రూఫ్ ఏదైతే కస్టమర్ ఇస్తున్నాడో ఆ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. ఇక్కడ ఆధారా, డ్రైవింగ్ లైసెన్సా, పాన్ కార్డా, పాస్పోర్టా, ఏదైతే అది. నేను ఆధార్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, 12 డిజిట్ నెంబర్ ఉంటుంది కదా అది. ఓకే, నెక్స్ట్ ఈ ఆధార్ ఇష్యూ డేట్ ఉంటుంది కదా, ఇష్యూ డేట్ అది ఎంట్రీ చేయాలి, సెలెక్ట్ చేయాలి, డేట్ ఎంట్రీ చేయాలి. ఆ డేట్ లేకపోతే ఈ బాక్స్ ఉంది కదా, క్లిక్ ఇఫ్ డేట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అని, నాట్ అవైలబుల్ అని, అది చెక్ చేయాలి. ఇది టిక్ చేస్తే డేట్ ఆఫ్ ఇష్యూ అవసరం లేదు, లేదంటే అవసరం. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ రెండు కూడా సేమ్ అయితే ఈ బాక్స్ని క్లిక్ చేయాలి మనం. POI అండ్ POR సేమ్, అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు అనుకోండి, క్లిక్ అని ఓకే. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమని అడుగుతుంది, వార్నింగ్ ఇస్తుంది, ప్లీజ్ యాడ్ ద కస్టమర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి మనం ఇప్పుడు. ఓకే, కస్టమర్ కాంటాక్ట్కి వెళ్ళి యాడ్ అని ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, అది 0 ముందు పెట్టాలి, మొబైల్ నెంబర్కి 0 ముందర యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ టైప్ మొబైల్ వెరిఫికేషన్, విత్ OTP వితౌట్ OTP. ఇది టెస్టింగ్ కాబట్టి నేను వితౌట్ OTP తీసుకుంటున్నాను, మీరు లైవ్లో అయితే OTP తీసుకోండి. ఓకే, ఇక్కడ రీఎంటర్ ద మొబైల్ నెంబర్. ఇక్కడ మనం ఏం చేయాలంటే కస్టమర్ మొబైల్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చామో అదే నెంబర్ని సేమ్ ఇవ్వాలి. దీనికి మ్యాక్సిమం 3 టైమ్సే ఉంటుంది. 3 టైమ్స్ అయిపోతే ఇది కొత్త నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, నెక్స్ట్ కూడా ఇక్కడ వెళ్ళాలో డౌట్ ఉంటే ఓకే మీద క్లిక్ చేయాలి. ప్లీజ్ యాడ్ ద కస్టమర్ అడ్రస్ అంటుంది. ఓకే, ఇక్కడ కస్టమర్ అడ్రస్ అని ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ ఇవ్వచ్చు డైరెక్ట్ తెలిస్తే, లేదంటే ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో కూడా కస్టమర్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ. ఓకే, ఇక్కడ మనం పిన్ కోడ్ ఇచ్చి క్వెరీ అంటే కూడా వస్తుంది, అక్కడ కూడా మనం ఎక్స్చేంజ్ కోడ్, ఏరియా కోడ్ అవన్నీ సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి. ఓకే, హైదరాబాద్. ఓకే, మెయిన్ లొకాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ లొకాలిటీ తీసుకుందాం. సికింద్రాబాద్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సబ్ లొకాలిటీ సికింద్రాబాద్. అది తీసుకున్నాక హౌస్ నెంబరు, విలేజ్, ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే.
ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే అయిన తర్వాత ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ క్యాఫ్ అంటున్నాను. ఓకే, కన్ఫర్మేషన్ అడుగుతుంది. ప్లీజ్ అప్లోడ్ క్యాఫ్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇన్ అటాచ్మెంట్స్ టాబ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ పేపర్లెస్ సిఎస్సి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం పేపర్లెస్ సిఎస్సితో కంటిన్యూ కావాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయాలి, లేదంటే నో పైన క్లిక్ చేయాలి. ఓకే, అక్కడ మనం ఏంటంటే ఎస్ మీద క్లిక్ చేస్తే మనం క్యాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నో అని క్లిక్ చేస్తే ఇక్కడ అవసరం లేదన్నట్టు. నేను టెక్స్టింగ్ పర్పస్ ఇక్కడ నో మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ వెయిట్, ఇది లోడ్ అవుతుంది. పేజ్ లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, చూడండి కస్టమర్ అకౌంట్ ఇప్పుడు క్రియేట్ అయింది. సక్సీడెడ్ ఇన్ యాడింగ్ ద కస్టమర్ అంటే కస్టమర్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కస్టమర్ అకౌంట్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ వస్తాయి, డాక్యుమెంట్ నెంబరు, యాక్టివ్. ఓకే, ఇప్పటివరకు మనం ఏం చేసామంటే కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేసాము, అది ఇది. నెక్స్ట్ ఏం చేయాలంటే బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ బిల్లింగ్ అకౌంట్ అని ఉంది కదా, డైరెక్ట్లీ ఇక్కడ క్లిక్ చేసినా మనం క్రియేట్ చేయొచ్చు. లేదంటే మనం ఇప్పుడు FTTH LLBB ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడైనా సరే బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడే బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది టెస్టింగ్ కాబట్టి సమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పేజీలో ఉన్నాము. ఇప్పుడు మనం CRM ఆర్డర్ క్రియేషన్ పేజీలో ఉన్నాము. సర్వీస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ FTTH అనుకోండి, భారత్ ఫైబర్. ఓకే, సర్వీస్ సబ్ టైప్ భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్. ఓకే ఓకే, FTTH కాబట్టి కోలీనియర్ సర్వీస్. ఇక్కడ మనం బ్రాడ్బ్యాండ్తో పాటు వాయిస్ కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే భారత్ ఫైబర్ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటాను. కోలీనియర్ అంటే దాంతో పాటు బ్రాడ్బ్యాండ్తో పాటు వాయిస్ కూడా, ఏది కావాలో అది కోలీనియర్. ఇది ఆప్షనల్ అన్నట్టు. ఓకే, ఇక్కడ వాయిస్ ఇస్తేనే మన కస్టమర్కి వాయిస్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిల్లింగ్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, బిల్లింగ్ అకౌంట్ నెంబర్ లేదు అంటే మనం క్రియేట్ చేయాలి. అందుకని ఏం చేయాలంటే క్లిక్ ఆన్ యాడ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, మళ్ళీ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి, యాడ్ బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ అకౌంట్ టైప్ కస్టమర్ ఏంటి, ఇండివిజువలా, ఓకే అదొక బిజినెసా, పబ్లిక్ ఇన్స్టిట్యూషనా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసా, ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఇండివిజువల్ సెలెక్ట్ చేశాను. అకౌంట్ సబ్ టైప్, ఓకే ఆయన ఏంటి, డాక్టరా, ఇంజనీరా, అదరా, సీనియర్ సిటిజనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీర్ సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా కస్టమర్ని బట్టి ఇక్కడ మనం అకౌంట్ టైపు అండ్ అకౌంట్ సబ్ టైపు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఇవ్వాలి ఇక్కడ కంపల్సరీ, మ్యాండేటరీ. ortthyd@gmail.com అని నేను ఇస్తున్నాను ఇప్పుడు టెస్టింగ్ పర్పస్. మీరు కస్టమర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకే, ROS/SSA అంటే SSA ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకు వచ్చేస్తుంది. అసలు ఎడిట్ సింబల్ ఉంది కదా ఇక్కడ, దీని మీద క్లిక్ చేస్తే మనకు వస్తుంది అన్నట్టు, రెవెన్యూ ఓనింగ్ SSA ఆర్ SSA. దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం పిన్ కోడ్ అదంతా ఇచ్చాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ మనకు రికార్డ్ వస్తుంది. అదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే న్యూ కావాలంటే న్యూ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాలేషన్ అడ్రస్. ఓకే, నేను ఇదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ కనెక్షన్ టైప్ ఏంటి, జస్ట్ వెయిట్. ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్స్ వస్తాయి. బిల్లింగ్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ అకౌంట్ నెంబర్ వస్తుంది యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కాంబో ప్లానా కాదా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, బిల్లింగ్ అకౌంట్ నెంబర్ ఇంక ఇక్కడ క్రియేట్ కాలేదు, యాక్చువల్లీ ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ నెంబర్ వస్తుంది. అందుకని నేను మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ ఓకే.
వెయిట్ చేద్దాం, పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, స్టిల్ ఇప్పుడు కూడా రాలేదు, జస్ట్ వెయిట్. ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళి చూద్దాం. బిల్లింగ్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అయింది. ఓకే, ఇంకోటి చేసి చూద్దాం. క్లిక్ ఆన్ ఓకే, సక్సెస్ ఇన్ యాడింగ్ ది అకౌంట్. ఓకే, ఇప్పుడు బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఓకే, బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ అయింది, మనం ఆర్డర్ క్రియేట్ చేయాలి. దానికోసం క్రియేట్ ఆర్డర్ మీదకి వెళ్ళి క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఇందాక సిస్టంలో ఎర్రర్ ఉండడం వల్ల మనకి ఇంటర్నెట్ డిస్ప్లే అవ్వలేదు. ఇదిగోండి, 2 ఆర్డర్స్ కూడా క్రియేట్ అయినాయి. సర్వీస్ టైపు భారత్ ఫైబర్, సర్వీస్ సబ్ టైపు భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్, కోలీనియర్ సర్వీస్ వాయిస్. ఓకే, సెలెక్ట్ వన్ బిల్లింగ్ అకౌంట్ నెంబర్. అండ్ ఇదేంటి కాంబోనా కాదా అని అడుగుతుంది. ఎస్ అని అన్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఆ ప్లాన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి, ఫైబర్ ప్లాన్స్ అన్నీ కూడా. ఓకే, పేజ్ లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ప్లాన్స్ అన్నీ కూడా మనకి ఇట్లా డిస్ప్లే అవుతాయి. ఇందులోంచి ఒక ప్లాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఇవి కూడా ఏంటంటే మంత్లీ, హాఫ్ ఇయర్లా, బయాన్యువలా అట్లా ఆప్షన్ ఉంటుంది మనకి. ప్లాన్ కస్టమర్కి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు మంత్లీ అంటే మంత్లీ ఇలా సెలెక్ట్ చేయాలి ప్లాన్ని. ఓకే, నేను 499 ఫైబర్ బేసిక్ కాంబో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనకి ఆర్డర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి. ఓకే, ఈ పేజ్ వస్తుంది, న్యూ కనెక్షను భారత్ ఫైబర్ కాంబో. ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలియలేదు అనుకోండి, ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చేస్తే అదే అడుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏంది డిస్ట్రిక్ట్ అడుగుతుంది, నాకు స్టార్ ఉంది కాబట్టి నేను ఏంటంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, హైదరాబాదు. బ్లాక్ నేము సికింద్రాబాదు. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ మిస్సింగ్ అని చెప్తుంది. ఇక్కడ చూడండి, వర్క్ సర్వీస్ కోడ్, సేల్స్ ఫ్రాంచైజీ కోడ్ వచ్చింది, ఫ్రాంచైజీ కోడ్. ఇక్కడ ఫ్రాంచైజీకి మనం కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరైతే ఉంటారో ఆ ఫ్రాంచైజీని. మెయింటెనెన్స్ ఫ్రాంచైజీ సర్వీస్ కోడ్, మెయింటెనెన్స్ ఫ్రాంచైజీ ఎవరు వాళ్ళ కోడ్. ఓకే, సెలెక్ట్ చేసుకోవాలి. మెయింటెనెన్స్, వర్క్, ఇలా ఫ్రాంచైజీ కోడ్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకుంటాము. చేసుకున్నాక ఇక్కడ ఫైబర్ ఎస్టీడీ కోడ్ 040. ఇలా ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేయాలన్నట్టు, ఫిల్ చేయాలి. జస్ట్ అక్కడ డ్రాప్ డౌన్లో ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
ఫ్రాంచైజీ మెయింటెనెన్స్ కోడ్ ఏంటి, వర్క్ కోడ్ ఏంటి, అవన్నీ ఫిల్ చేసాం ఇప్పటివరకు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమర్కి ఒక నెంబర్ ఇవ్వాలి కదా, దానికోసం మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాయిస్లో కూడా న్యూ సర్వీసా ఎగ్జిస్టింగ్ సర్వీసా. న్యూ సర్వీస్ కాబట్టి ఇక్కడ కూడా నెంబర్ సెలెక్షన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసామనుకోండి మనకు అవైలబుల్ లిస్ట్ వస్తుంది, దాని నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ రిఫ్రెష్ సింబల్ ఉంది కదా, ఆటో రిఫ్రెష్, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక నెంబర్ ఇది అలాట్ చేసేస్తుంది సిస్టమే. దీనిపైన క్లిక్ చేస్తే జస్ట్ వెయిట్ చేద్దాం, కొద్దిగా సర్వర్ ఏంటంటే బిజీ ఉంది. ఓకే, ఈ ఆటో రిఫ్రెష్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ సిస్టమ్ విల్ allocate the one number from the available list. ఓకే, జస్ట్ వెయిట్ చేద్దాం. చూడండి ఒక నెంబర్ అలాట్ చేసింది ఇలా. లేదంటే ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, వచ్చిన తర్వాత ఇక్కడ కూడా క్వెరీ చేయొచ్చు. మనం క్వెరీ చేస్తే అవైలబుల్ లిస్ట్ ఏదైతే ఉందో మనకి దాని నుంచి డిస్ప్లే చేస్తుంది అది. వాటిలోంచి మనం ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకొని అలాట్ చేయొచ్చు కస్టమర్కి. ఓకే, పేజ్ లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. జస్ట్ వెయిట్. ఏంటంటే టెస్టింగ్ పర్పస్ చాలామంది యూస్ చేస్తూ ఉన్నారు సేమ్ లాగిన్లో, అందుకని మనకు కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ అవైలబుల్ నెంబర్స్. ఓకే, అండ్ ఇది ఫ్యాన్సీ నెంబర్ అనుకోండి, దీనికి ఏమైనా వ్యానిటీ ఛార్జెస్ ఉంటే అవి కూడా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిలోంచి ఒక నెంబర్ సెలెక్ట్ చేశాను, క్లిక్ ఆన్ ఓకే, ఈ నెంబర్ అలాట్ అయిపోతుంది అన్నట్టు. పేజ్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా ఇప్పుడు కూడా ఏం చేయాలో తెలియలేదు అనుకోండి, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, మెయిన్ నెంబర్ సెలెక్షన్ అయిపోయింది. ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఇస్తుంది. ఇది ఫైబర్ FTTH కనెక్షన్ కదా, యూజర్ నేమ్ కూడా ఇచ్చేస్తుంది. ఓకే, మన బ్రాడ్బ్యాండ్ కదా ఎట్లయితే యూజర్ నేమ్ ఉంటుందో అది అలా ఫోన్ నెంబర్ని బట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే ఓకే పేజ్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఏం చేసాం, నెంబర్ సెలెక్షన్ చేసాం. ఓకే, కస్టమర్ అకౌంట్ చేసి బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఆర్డర్ క్రియేషన్లో ఉన్నాం. ఆర్డర్ క్రియేషన్లో కూడా నెంబర్ సెలెక్షన్ అయిపోయింది. ఇదిగోండి ఈ నెంబర్ 0402999882, యాక్సెస్ టైప్ FTTH. ఓకే, ఈ డీటెయిల్స్ ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పర్పస్ ఆఫ్ కనెక్షన్ రెసిడెన్షియల్. ఇలా కిందికి వస్తే నెక్స్ట్ ఏంటంటే మనం ఇది భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ విత్ వాయిస్ కదా, మనం వీటికి గూడ్స్ యాడ్ చేయాలి. ఓకే, అంటే గూడ్స్ అంటే వాయిస్కి ఏమో మనకు క్లిప్ ఇన్స్ట్రుమెంట్ కావాలి, అండ్ డాటాకేమో మనకు ONT కావాలి కదా, అవి మనం సెలెక్ట్ చేయాలన్నట్టు ఇక్కడ. ఓకే, దానికోసం ఇక్కడ సెలెక్ట్ గూడ్స్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ అని ఉంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేయాలి. యాడ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లిప్ అని వచ్చింది కదా, క్లిప్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేయాలి. దానికి ఏదైతే కరెస్పాండింగ్ ఛార్జెస్ ఉంటాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. క్లిక్ ఆన్ ఓకే, ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గూడ్స్ సెలెక్ట్ చేసాం మనం. క్లిప్ ఇన్స్ట్రుమెంట్, CPE టైప్, టెలిఫోను, ఇన్స్టాలేషన్ రిక్వైర్డా నాట్, అవసరమా అవసరం లేదా, ఓకే అది సెలెక్ట్ చేయాలి. అక్విజిషన్ టైప్ అంటే ఏంది, BSNL నుంచి పర్చేస్ చేస్తున్నాడా లేకపోతే కస్టమర్ ఉండా అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇది టెస్టింగ్ సర్వర్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కస్టమర్ ఉండి తీసుకుంటున్నాను. పర్చేస్ ఫ్రమ్ BSNL తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ డిమాండ్ నోట్ రైజ్ చేస్తాం కదా మనం, ఆ క్లిప్ ఇన్స్ట్రుమెంట్కి ఏదైతే ఛార్జెస్ ఉంటాయో దానికి డిమాండ్ నోట్ రైజ్ చేసి డిమాండ్ నోట్ ఇస్తాం, జనరేట్ చేసి పేమెంట్ యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు నెంబర్ ఏదైతే రిసిప్ట్ నెంబర్ వస్తుందో ఆ రిసిప్ట్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది టెస్టింగ్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కస్టమర్ ఓన్ అని తీసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ ఏం అవసరం లేదు, కస్టమర్ ఓన్ కాబట్టి ఇక్కడ ఛార్జెస్ ఏమి ఉంటాయి దీనికి.
ఓకే, నెక్స్ట్ అనేది ఉంది కదా ఆప్షన్, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, స్టిల్ ఇదేమంటుంది, ఒక వార్నింగ్ ఇస్తుంది, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ మిస్సింగ్. ఇట్లా మనం ఏమైనా మిస్ అయితే అది చెప్తుంది, మనం అక్కడికి వెళ్ళి ఆ ఫీల్డ్స్ ఎంట్రీ చేయాలన్నట్టు. ఇది భారత్ నెట్ కనెక్షనా అని అడుగుతుంది, ఇది నో, ఇది స్విఫ్ట్ ఉద్యమి కాదు కాబట్టి నేను నో సెలెక్ట్ చేశాను. ఓకే, అండ్ కేటగిరీ, భారత్ నెట్ కేటగిరీ ఏదైతే అది పెట్టేయచ్చు. ఇది ఇండివిజువల్, అదర్సా, పోస్ట్ ఆఫీసా, లేకపోతే స్కూలా, యూనివర్సిటీయా, అంగన్వాడీయా, రేషన్ షాపా, హెల్త్ వెల్ఫేర్ సెంటర్, అట్లా ఆప్షన్స్. ఓకే, నేను అదర్ ప్రైవేట్ అని పెట్టేస్తున్నాను. ఓకే, ఇది కస్టమర్ని బట్టి మనం ఫిల్ చేస్తాం. ఇక్కడ మాత్రం భారత్ నెట్ కనెక్షన్ అని ఉంది కదా, ఇక్కడ నో పెడతాం. ఓకే, స్విఫ్ట్ ఉద్యమి అయితే ఎస్ పెడతాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా గూడ్స్ యాడ్ చేయాలి మనం, ఇది డేటాకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు వాయిస్లో ఉన్నాము, అక్కడ క్లిప్ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేస్తాం, ఇక్కడ ఫైబర్ బ్రాడ్బ్యాండ్. ఓకే, ఇక్కడ లేదంటే మీరు క్లిక్ ఆన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే. సెలెక్ట్ గూడ్స్కి వెళ్ళి చేయొచ్చు, లేదా క్లిక్ ఆన్ నెక్స్ట్ అన్నారనుకోండి, ద షేర్డ్ డివైజ్ ఈజ్ నాట్ ఆర్డర్డ్, ప్లీజ్ ఆర్డర్ డివైజ్ ఫస్ట్ అంటుంది. కాబట్టి క్లిక్ ఓకే అంటే ఏంది, మనం ఇంకా డివైజ్ గూడ్స్ యాడ్ చేయలేదు కాబట్టి యాడ్స్ చేయమని చెప్తుంది అది. ఓకే, ఇక్కడ యాడ్ అనే సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తుంది అన్నట్టు. ఇందులోంచి మనం డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఓఎన్టీయా, ఏంటి మోడమ్, ఏదైతే అవసరమో అది యాడ్ చేయాలన్నట్టు. అది సెలెక్ట్ చేసి క్లిక్ ఓకే అంటే దాని ఛార్జెస్ ఇక్కడ చూపిస్తుంది మనకి, అది ఓఎన్టీయా, అది ఏ మోడల్ ఏంటి అది, అట్లా అది రెంటల్ బేసిస్ అయితే ఎంత ఉంటుంది, ఓకే, సేల్ ప్రైస్ అయితే ఎంత ఉంటుంది, ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంతకుముందు క్లిప్ ఇన్స్ట్రుమెంట్కి ఎట్లయితే అక్విజిషన్ టైప్ అడిగిందో, కస్టమర్ ఉండా పర్చేస్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్, అది మనం సెలెక్ట్ చేయాలి. బిఎస్ఎన్ఎల్ నుంచి పర్చేస్ చేస్తే బిఎస్ఎన్ఎల్, పర్చేస్ ఫ్రమ్ బిఎస్ఎన్ఎల్. కస్టమర్ ఉండ్ అయితే కస్టమర్ ఉండు, బిఎస్ఎన్ఎల్ నుంచి పర్చేస్ చేస్తే ఆ రిసిప్ట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ ఇది ఏంటంటే ఇంకా ఫైనల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఆర్డర్ ప్రివ్యూ పేజ్, ఇక్కడ అన్ని ఫీల్డ్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా లోడ్ కావడానికి టైం పడుతుంది. మనం మౌస్తో కిందకి పైకి ఇలా మూవ్ చేస్తే తెలుస్తుంది ఆ పేజ్ లోడ్ అయింది లేనిది. పేజ్ అనేది మనకు మూవ్ అవ్వాలి. ఓకే, పైకి కిందికి మనకు పేజ్ మూవ్ అవ్వాలి మౌస్తో మూవ్ చేస్తే. ఇది మూవ్ అవ్వట్లేదంటే ఇంకా పేజ్ లోడ్ అవుతుందని మీనింగ్. ఓకేనా? ఓకే, ఇదిగోండి ఇలా మూవ్ అవ్వాలి. అన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేశాను, లోడ్ అవుతుంది పేజ్. ఓకే, ఇది ఏంటంటే తారీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇది ఫైనల్ స్టేజ్గా, అంటే మనం బిఫోర్ సబ్మిట్ చేసే ముందు అసలు ఏమేమి ఛార్జెస్ పడ్డాయి కస్టమర్స్కి, ప్లాన్ డిపాజిట్ ఏమైనా ఉందా, ఓఎన్టీ ఛార్జెస్ ఏంటి, క్లిప్ ఇన్స్ట్రుమెంట్ ఛార్జెస్ ఏంటి, ఇప్పుడు కస్టమర్ ఎంత కట్టాలి, అప్ఫ్రంట్ ఛార్జెస్, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. నెట్ ఛార్జెస్ ఎంత, అప్ఫ్రంట్ ఛార్జెస్ ఎంత, బిల్లులో ఎంత కట్టాలి, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇండివిజువల్గా కూడా కావాలంటే ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇట్లా క్లిక్ చేసి. ఓకే, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 499 ఛార్జెస్ ఉందండి. ఓకే, అడ్వాన్స్ కరెంట్ మంత్ రెంటల్. ఓకే, 499 ఉంది, ఇది నెక్స్ట్ బిల్లో ఉంది. ఇప్పుడే కస్టమర్ ఇప్పుడే పే చేస్తానంటే మనం డిమాండ్ నోట్లో పెట్టచ్చు, లేదా కస్టమర్ ఇప్పుడు పే చేయాలంటేనేమో మనం నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు డిమాండ్ నోట్ అని పెట్టగానే ఏమవుతుంది, ఇక్కడ అప్ఫ్రంట్ ఛార్జెస్ 588 అయింది, ఇంతకుముందు 0 ఉండే ఇప్పుడు 588.82 అయింది. అంటే కస్టమర్ ఇప్పుడు పే చేయాలి, అది డిమాండ్ నోట్ జనరేట్ అవుతుంది, పే చేయాలి, దాని తర్వాతే మన సిఓకి వెళ్తుంది. ఓకే, లేదా నెక్స్ట్ మంత్ కావాలంటే నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే ఇప్పుడు అప్ఫ్రంట్ ఛార్జెస్ అన్నీ కూడా జీరోస్ అయిపోయినాయి చూడండి. ఇలా మనం కస్టమర్ని బట్టి మనము ఛార్జెస్ అడ్జస్ట్ చేస్తాము. సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు మీరు సిఎస్సిలో ఎలా కానీ ఫ్రాంచైజీ వాళ్ళు ఎలా చేసేదో అలానే, కాకపోతే జస్ట్ అడ్జస్ట్మెంట్కి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సబ్మిట్ బటన్ కొడితే మనం ఇంకా ఫైనల్ ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ చెక్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. పేజ్ లోడ్ అవుతుంది. చూడండి, ఇది ఆర్డర్ జనరేట్ అయింది. ఇప్పుడు ఆర్డర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే మనం ఏం చేసినాం, కస్టమర్ అకౌంట్ బిల్లింగ్ అకౌంట్ చేసిన తర్వాత ఆర్డర్ క్రియేట్ చేసినాం. ఇది ఆర్డర్ నెంబర్. చూడు, ఆర్డర్ నెంబర్ కూడా BFC అని ఉంది. BF అంటే భారత్ ఫైబర్, C అంటే కాంబో, NC అంటే న్యూ కనెక్షన్,
ఫాలోడ్ బై టుడేస్ డేట్, ఈరోజు డేట్ ఎంత అయితే అది వస్తుంది అన్నట్టు 0107 1st July 2024. ఓకే, ఫాలోడ్ బై సమ్ ర్యాండమ్లీ జనరేటెడ్ నెంబర్ 6 digit నెంబర్. ఓకే, ఇది మన ఆర్డర్ నెంబర్ అన్నట్టు, కస్టమర్ ఆర్డర్ నెంబరు. ఇది మనం సేవ్ చేసుకోవాలి ఎక్కడైనా, ఎందుకంటే సెర్చ్ చేయాలంటే మనకు ఆర్డర్ నెంబర్ కానీ కస్టమర్ నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి కావాలన్నట్టు. నేను ఒక టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేసుకుంటున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు ఇది మినిమైజ్ చేస్తాను. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే అని ఉంది కదా, ఇక్కడ ఓకే ఉంది కదా, ఇప్పుడు ఓకే మీద క్లిక్ అయితే చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే మీద క్లిక్ చేశాను నేను. ఇప్పుడు ఓకే, సర్వర్ స్లో ఉన్నట్టుంది. యాక్చువల్గా ఓకే అని క్లిక్ చేయగానే మనకు దాని స్టేటస్ వస్తుంది అన్నట్టు, అది ఎక్కడ ఉంది అది చెక్ చేయడానికి ఆప్షన్ వస్తుంది మనకి. ఒక పని చేద్దాము, నేను రిఫ్రెష్ చేస్తాను. యాక్చువల్గా అయితే మీకు ఇక్కడ స్టేటస్ వచ్చేస్తుంది, ఆల్ సర్వీసు ఆర్డర్ అని వచ్చి, ఇక్కడ రైట్ సైడ్ మనకి ఈ సింబల్ వచ్చేసి స్టేటస్ వస్తుంది, అది ఎక్కడ ఉంది అనేది. సమ్ సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఇది క్లోజ్ చేసి నేను మళ్ళీ డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీకి వెళ్ళి ఈ నెంబర్ని మన ఏదైతే ఆర్డర్ నెంబర్ ఉందో అది సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే మనకు స్టేటస్ తెలుస్తుంది అన్నట్టు, అది ఎక్కడో పెండింగ్ ఉంది అనేది. పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, ఇలా వస్తుంది అన్నట్టు. అప్పుడు యాక్చువల్గా మనం ఇందాక ఓకే అని క్లిక్ చేస్తే ఈ మెనూ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఆల్ సర్వీసు ఆర్డర్ అని ఉంటుంది. జస్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి, లేదా ఇక్కడ మౌస్ ఇక్కడ పెడితే ఆర్డర్ సెంట్ టు ఓఎస్ఎస్ అంటే క్లారిటీకి వెళ్ళిపోయింది, అవుట్డోర్ వాళ్ళకి వెళ్ళిపోయింది అన్నట్టు మీనింగ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ ఐటమ్ ప్రాసెస్ ఫ్లో ఉంది కదా, మనకు ఆర్డర్ ఎక్కడ ఉందనేది అండ్ ఎవరి యూజర్లో ఉందనేది కూడా తెలుస్తుంది. మామూలుగా ఇది టెస్టింగ్ కాబట్టి ఆర్డర్ సెంట్ టు ఓఎస్ఎస్ అని వస్తుంది. ఓఎస్ఎస్ అంటే క్లారిటీ, అవుట్డోర్ వాళ్ళది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫ్లో చార్ట్ ఉంది కదా, ఇది మొత్తం ఇవన్నీ గ్రీన్ అంటే ఇవన్నీ ఈ స్టేజ్లలో కంప్లీట్ అయిపోయినట్టు. స్టార్ట్ అయింది, ఆర్డర్ క్రియేట్ అయింది, డిమాండ్ నోట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రొవిజనింగ్ ఆర్డర్ దగ్గర ఉంది అంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీరు, ఇప్పుడు ప్రొవిజనింగ్ ఆర్డర్ మీద మనం క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది, అది ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అది ఎక్కడ ఉంది అనేది. ఎల్లో అంటే పెండింగ్ అన్నట్టు, గ్రీన్ అంటే కంప్లీట్ అయిపోయిందని ఆ స్టేజ్లో ప్రొవిజనింగ్ ఆర్డర్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తుంది అన్నట్టు ఎక్కడ ఉందనేది. జస్ట్ వెయిట్ చేద్దాం, పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఆర్డర్ సెంట్ టు ఓఎస్ఎస్ అంటే ఇది ఓఎస్ఎస్కి వెళ్ళిపోయింది, క్లారిటీకి వెళ్ళిపోయిందని మీనింగ్. అంటే మన జాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆర్డర్ క్రియేట్ చేసినాం, నెక్స్ట్ అవుట్డోర్ వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రొవిజన్ ఇవ్వాలి. ప్రొవిజనింగ్ పార్ట్ అవుట్డోర్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఇదండి కస్టమర్ అకౌంట్ బిల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆర్డర్ ఎట్లా క్రియేట్ చేయాలో. ఓకే, ఇది ప్రొసీజర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.